అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి స్వాగతం. అవును, సుమ నాకంటే ఎక్కువ సంపాదిస్తుంది. మనసులో మాటను బయటపెట్టిన రాజీవ్ కనకాల. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్లో సుమ, రాజీవ్ కనకాల కూడా ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు ఎన్నో ఏళ్ల నుండి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మధ్యలో వీరి మధ్య చాలా రూమర్స్ వచ్చినా ఏమాత్రం లెక్క చేయకుండా వారి వారి పనులను చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంతేకాదు, మరి రాజీవ్ కనకాలకు ప్రస్తుతం పెద్దగా అవకాశాలేమీ లేవు. సుమ మాత్రం గత 10 సంవత్సరాల నుండి మంచి ఫామ్లో ఉంది. వరుస ఈవెంట్స్తో చేతి నిండా సంపాదిస్తుంది. మరి దీనిపై రాజీవ్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే, ఒకప్పుడు రాజీవ్ కనకాల మంచి ఫామ్లో ఉండేవాడు. కానీ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజీవ్కి అవకాశాలు తగ్గిపోయాయి. అడపాదడపా సినిమాల్లో మాత్రమే చేసుకుంటూ ఉండిపోయాడు. కానీ ఆయన భార్య మాత్రం దూసుకెళ్ళిపోతుంది. యాంకర్గా స్టార్డమ్ని సంపాదించుకుంది. రాజీవ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది. మరి ఈ విషయంలో ఇద్దరి మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారు అని అడగగానే రాజీవ్ కనకాల ఎలాంటి మొహమాటం లేకుండా సుమనే ఎక్కువ సంపాదిస్తుందని వెంటనే ఒప్పుకున్నారు. సాధారణంగా భార్య తనకంటే ఎక్కువ సంపాదిస్తుంది అంటే పురుషులలో ఈగో దెబ్బతింటుందనే భావన సమాజంలో ఉంటుంది. కానీ దీనిపై రాజీవ్ పరిణితి చెందిన కామెంట్స్ చేశారు. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ఫేజ్, సమయం ఉంటుంది. ఆ సమయంలో ఒకరు బాగా బిజీగా ఉండొచ్చు, ఆర్థికంగా బలంగా కూడా ఉండొచ్చు. దాన్ని అంగీకరించడంలో ఎలాంటి తప్పు లేదు అని అన్నారు. భార్య కెరియర్ తనను ఓవర్టేక్ చేస్తుందని ఈగో కానీ అసూయ కానీ నాకు ఎప్పుడూ లేవని తను చెప్పుకొచ్చాడు. ఈగో ఉంటే ఇన్ని సంవత్సరాల పాటు మా బంధం ఎలా కొనసాగుతుంది అని క్లియర్ కట్గా చెప్పాడు. రాజీవ్ కనకాల సుమ ప్రతిభను, విజయాలను ఎంతగానో గౌరవిస్తాడు. తను నిజంగానే గ్రేట్ అంటూ తన భార్య గురించి మనస్ఫూర్తిగా అభినందించారు. బయట జనాలు ఒకరినొకరిని తక్కువ చేసినా, ఒకరిని ఎక్కువ చేసి మరొకరిని తక్కువ చేసి మాట్లాడినా తానేమీ పట్టించుకోను అని అన్నారు. తను నా వైఫ్, తను అంత గొప్ప స్థానంలో ఉంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఎంతో గర్వంగా చెప్పారు రాజీవ్. మరి కొంతకాల క్రితం రాజీవ్ కనకాలకు సుమ విడాకులు ఇవ్వబోతుందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ చేశారు. వీరిద్దరి గురించి చాలా రూమర్స్ని స్ప్రెడ్ చేశారు. ఎంతోమంది ఎన్నో ప్రచారాలు చేసినా తమ బంధం స్ట్రాంగ్ అంటూ నిరూపించారు ఈ జంట. చాలా సందర్భాలలో సుమ మాత్రం పంచులు వేస్తూ ఈ వార్తలపై వచ్చినటువంటి రూమర్స్కి చెక్ పెట్టింది. రాజీవ్ కనకాల అంటే తనకి ఎంతో ఇష్టమనే విషయాన్ని చాలాసార్లు ఇండైరెక్ట్గా చెప్పారు. అందరికీ అర్థమయ్యేలా ఈ రూమర్స్ అన్నింటికీ కూడా సుమ గారు చెక్ పెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కామెంట్స్ని మాకు పంపించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది TFCC లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.